ఓవైసీ అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లి జగన్ గెలుపు కోసం కృషి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎంతవరకు నేరుగా అక్కడికి వెళ్తుంది, లేదంటే ఇక్కడ నుంచే మద్దతు ప్రకటిస్తుంది, కలిసి రావాలని మద్దతుదారులకు చెప్తున్నందుకు కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఈ అంశానికి సంబంధించి రెండు పార్టీల నేతలు బహిరంగంగా అయితే మాట్లాడలేదు. కానీ చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న నేపథ్యంలో వైసీపీకి టీఆర్ఎస్ ఎంతవరకు సహకరిస్తుంది, ఏ రూపాల్లో సహకరిస్తుంది అన్న చర్చ కూడా జరుగుతుంది. చక్రి, రైట్, భేటీ ఎంతసేపు కొనసాగొచ్చు రాఘవేంద్ర? ఎప్పటిలోగా మనం ఒక క్లారిటీ, అంటే వాళ్ళ నుంచి వచ్చి ఒక ప్రకటన కావచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? అంటే వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇది లంచ్ మీటింగ్ గా చెప్తున్నారు. ప్రస్తుతం భేటీ కొనసాగుతుంది. మరి కాసేపట్లో వాళ్ళు లంచ్ చేస్తూ కూడా కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఉంది. దాదాపు 2 గంటల పాటు ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా సాగే అవకాశం ఉంది. వివిధ అంశాలపై, అంటే ఫెడరల్ ఫండ్ తో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన తర్వాత రెండు పార్టీలు కూడా ఈ అంశానికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. గతంలో కూడా చూసినట్లయితే వివిధ పార్టీలతో, ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్ మాట్లాడిన తర్వాత రెండు పార్టీలకు సంబంధించిన నేతలు వచ్చి ఏ అంశాలు చర్చించారు, రెండు పార్టీల వైఖరులు కూడా వారు చెప్పిన అంశం మనం చూసాం. ఇప్పుడు కూడా ఈ సమావేశం తర్వాత కూడా రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఏ అంశాలపై చర్చ జరిగింది, ఎటువంటి అభిప్రాయాలను వాళ్ళు పంచుకున్నారన్న అంశానికి సంబంధించి కూడా మనకు మీడియా సమావేశం ద్వారా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. చక్రి, మరొక అంశం ఏంటంటే దీని తర్వాత కేసీఆర్ తో కూడా భేటీ ఉంటుందని చెప్పి ఆ సమాచారం అందుతుందని ఇందాక మన ప్రతినిధి రహానా చెప్తూ ఉన్నారు. ఆల్రైట్ రాఘవేంద్ర, టేక్ ఏ బ్రేక్, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. సో మొత్తంగా ఆ భేటీ కొనసాగుతుంది. ఒక లంచ్ భేటీగా మనం చెప్పుకోవచ్చు, లంచ్ మీటింగ్ గా దీన్ని చెప్పుకోవచ్చు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత లంచ్ టైం ఉంటుంది. లంచ్ టైం తర్వాత భేటీ పూర్తి స్థాయిలో ముగిసిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 2 గంటల పాటు ఉంటుందనేది అందుతున్నటువంటి సమాచారం. మొరార్లెస్ ఒక 2 గంటల పాటు, అంటే 1:30 కావస్తోంది, 2:30, 3 గంటలు, 3:30 వరకు చూచాయిగా ముగిసే అవకాశం కనపడుతోంది భేటీ. ఆ తర్వాత మరి ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తారా, మీడియా ముఖంగా ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి. రెండు పార్టీల నుంచి మాత్రం అధికారికంగా ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం కనపడుతోంది.